అనగనగా ఒక ఊళ్ళో సోమశాస్త్రి అనే సకల విద్య పారంగతుడు ఉండేవాడు. ఆయన చదవని శాస్త్రాలు లేవు, ఆయనకు తెలియని ధర్మాలు లేవు. తనకు తెలిసినవన్నీ అందరికీ చెప్పడం కోసం ఆయన ఒక గురుకులాన్ని స్థాపించాడు. సోమశాస్త్రి పేరు ప్రఖ్యాతలు విని ఎందరో విద్యార్థులు గురుకులానికి రాసాగారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన ఏమి చెప్పినా శిష్యులకు అర్థమయ్యేది కాదు. ఇందువల్ల క్రమంగా గురుకులానికి వచ్చే శిష్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇలా ఉండంగా ఆ ఊరికి సుశాంతుడనే నడివయసు వాడొకడు వచ్చాడు. ఆయనకు నా అన్నవారెవరూ లేరు. ఉన్న ఊళ్ళో ఆస్తి అంతా అగ్నికి ఆహుతి కాగా పూలమ్మిన చోట కట్టెలమ్మడం ఇష్టం లేక ఈ ఊరు చేరి ఒక ధనికుడి ఇంటికి వెళ్లి తన కథ చెప్పుకున్నాడు. ధనికుడు అంతా విని, ఈ ఊళ్ళో చదువు చెప్పే సరి అయిన గురువు లేక చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పిల్లలకు చదువు చెప్పగలిగితే ఇక్కడ నీకు భుక్తికి లోటుండదు అన్నాడు. సుశాంతుడికి అంతగా చదువు రాదు. ఆ సంగతి ఆయన ధనికుడితో చెప్పకుండా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున నేను గురుకులం ప్రారంభిస్తాను. అందుకు అనువైన స్థలం మాత్రం తమరు ఇప్పించండి అన్నాడు. ధనికుడు సంతోషంగా అంగీకరించాడు. ముహూర్త దినంలోగా సుశాంతుడు సోమశాస్త్రిని కలుసుకొని, ఈ ఊరిలో తమ బోటి పండితులుండంగా గురువులకు కొరత ఎలా వచ్చింది అని అడిగాడు. తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తి నాకున్నది. నా విద్యను 10 మందికి పంచి పెట్టాలనే కోరిక తప్పితే నాకు ధనాశ లేదు. కానీ ఎందువల్లనో విద్యార్థులకు నేను చెప్పే పాఠాలు బోధపడకుండా ఉన్నవి అన్నాడు సోమశాస్త్రి విచారంగా. తమరేం విచారించకండి. మీ విద్యను నేను 10 మందికి పంచి పెడతాను. మీరు నాకు చదువు చెప్పండి. అది నేను నా శిష్యులకు నేర్పుకుంటాను అన్నాడు సుశాంతుడు. నా వల్ల కాని పని నీ వల్ల అవుతుందా అన్నాడు సోమశాస్త్రి సందేహంగా చూస్తూ. అనుమానించకండి. మీరు నాకు చదువు చెప్పకపోతే నాకు భుక్తి గడవదు అన్నాడు సుశాంతుడు. సోమశాస్త్రి మారు మాట్లాడకుండా సుశాంతుడికి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు. 10 రోజుల్లోనే సుశాంతుడు సోమశాస్త్రి వద్ద కొంత నేర్చుకుని గురుకులం ప్రారంభించాడు. సుశాంతుడి అవగాహన గొప్పది. ఆయన సోమశాస్త్రి చెప్పే ప్రతి విషయాన్ని చక్కగా ఆకలింపు చేసుకొని దాన్నే చక్కని రూపంలో చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. సుశాంతుడి బోధనా పద్ధతి పిల్లలకు చక్కగా సరిపడింది. ఎంతో క్లిష్టతరమైన శాస్త్రాలను కూడా పిల్లలు అర్థం చేసుకోసాగారు. ప్రతిరోజు సుశాంతుడు సోమశాస్త్రి వద్దకు వెళ్లి చదువు నేర్చుకునేవాడు. తను తెలుసుకున్న విషయాలన్నీ కథలుగా మార్చి పిల్లలకు చెప్పేవాడు. క్రమంగా సుశాంతుడికి శిష్యులు పెరిగారు. అంతమందికి తానొక్కడే చెప్పలేక తన కథలన్నిటినీ పుస్తకంగా రాసి అందులోని వివరాలతో మరికొందరు కొత్త వారికి శిక్షణ ఇచ్చేవాడు. క్రమంగా సుశాంతుడి గురుకులం ఒక విశ్వవిద్యాలయంగా మారింది. సుశాంతుడి ప్రతిభ గురించి ఆ దేశాన్నేలే రాజుకు తెలిసింది. ఆయన సుశాంతుడిని పిలిపించి కొంతకాలం పాటు రాజధానిలో ఉండి రాజకుమారులకు చదువు నేర్పించవలసిందిగా కోరాడు. సుశాంతుడు రాజుతో వినయంగా, ప్రభు, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సోమశాస్త్రి అనే మహా విద్వాంసుడు వద్ద నేను ప్రతిరోజు శిష్యరికం చేసి కొంచెం కొంచెంగా చదువు నేర్చుకొని చిన్నపిల్లల కోసం ఆ నేర్చుకున్న దాన్ని మార్చి రాస్తున్నాను. నేను ఇంకా నేర్చుకోవలసిందంతో ఉంది. తమరు దయ ఉంచి రాజకుమారులను విద్యాలయానికి పంపిస్తే అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో పాటు నాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, నీకంటే ఎవరో ఆ సోమశాస్త్రి గొప్పవాడా? అదే నిజమైతే ఆ సోమశాస్త్రి విద్యాలయాన్ని నడపవచ్చు కదా అన్నాడు. ప్రభు, మీకు తెలియదేముంది? ఈ సృష్టికి శక్తినిస్తున్న సూర్యుణ్ణి మనం కళ్ళు తెచ్చి చూడగలమా? మనం చూడలేనంత మాత్రాన సూర్యుడి శక్తి అబద్ధమవుతుందా? సోమశాస్త్రి సూర్య భగవానుడు అంతటి వాడు. ప్రభు, నా బోటి వాళ్లకు శక్తి ఆయన నుంచే లభిస్తున్నది అన్నాడు సుశాంతుడు. రాజు వెంటనే, సోమశాస్త్రి సూర్య భగవానుడైతే పేరు చూడ అసఖ్యమైన ఆ తేజాన్ని వెన్నెలగా మార్చి మనుషులపై కురిపించే చందమామవి నువ్వు
అని అప్పటికప్పుడే తన కుమారులను సుశాంతుడి వెంట విద్యాలయానికి పంపాడు. ఆనాటి నుంచి సుశాంతుడికి చందమామ అన్న కొత్త పేరు కూడా వచ్చింది. అంతేకాక కష్టమైన విషయాన్ని పిల్లలకు సులభ శైలిలో చెప్పగలిగే వాళ్ళను చందమామ అని పిలిచే సంప్రదాయం కూడా అప్పుడే ఏర్పడింది. గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు 20 ఏళ్ళు మీద పడినా బుద్ధి కొంచెం కూడా రాలేదు. వాడు ఒక్క మంచి పని చేసేవాడు కాదు. వాణ్ణి ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి అనేవాడు వచ్చాడు. ఆయన ఎలాంటి వారికైనా వివేకం కలిగించగలడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకొని బాధపడ్డాడు. చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి, అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య? నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనేం, మంచి కంటే చెడు చేయటమే ఎంతో కష్టం. కష్టమైన పని చేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు. గోవిందయ్య తండ్రి వంక నిరసనగా చూసి అదోలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపాలయ్య నిరాశ చెంది, మీరేదో మా వాణ్ణి దారిలో పెడతారనుకుంటే ఇలా చేశారేమిటి? వాడింకేం బాగుపడతాడు అన్నాడు. అయితే నువ్వు నా మాటల్నే శంకిస్తున్నావు అన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా. లేకపోతే తమ పోటీ పెద్దలనవలసిన మాటలేనా అవి? మంచి అనిపించుకోవడం కష్టం గాని చెడు అనిపించుకోవడానికి క్షణం పట్టదు అన్నాడు గోపాలయ్య. ఊరికే అనగానే సరికాదు, నాకు మీ అబ్బాయికి కూడా ఈ మాట రుజువు చేసి నిరూపించాలి అన్నాడు చిరంజీవి గోపాలయ్యతో. గోపాలయ్య తన కొడుకును మళ్ళీ పిలిపించాడు. చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలించుకోవచ్చునని గోవిందయ్య తండ్రి చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి ఊళ్ళోని రామయ్య ఇంటికి వెళ్లారు. రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పారు. ఆయన తన పని వాళ్ళందరినీ ఎంతో ఆదరంతో చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడు ఒక రోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలేరుని చావగొట్టాడు. ఇలా ఆ ఒక్కసారే జరిగింది. అయినా పని వాళ్ళలో ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్నా పని వాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం పోలేదు. ఎన్నో మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు రామయ్య. గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంటబెట్టుకొని ఇలాంటి వాళ్ళ ముగ్గురి వద్దకు వెళ్ళాడు. అందరూ రామయ్య చెప్పినట్టే మంచి పేరు తెచ్చుకోవటం కష్టమని, చెడ్డ పేరు తెచ్చుకోవటం తేలిక అని చెప్పారు. ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య. ఆగు, నా మాటల్లో నిజం కూడా రుజువు చేస్తాను. ఈ ఊళ్ళో జులాయి విధవగా పేరు పడ్డవాడు ఒకడి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి. ఎవడో ఎందుకు, మా వాడే ఉన్నాడు. అయితే వాడు మన వెంటే అఘోరించాడు గనుక ఇంకొకటి పేరు చెప్తాను. వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య. ముగ్గురు కలిసి వాళ్ళు ముందు చూసిన రామయ్య వగైరాల వద్దకు వెళ్లి చంద్రయ్య గురించి వాళ్ళ అభిప్రాయం అడిగారు. వాడా వట్టి వెదవండి, వాడి ముఖం చూస్తేనే లేనిపోని దరిద్రాలు చుట్టుకుంటాయి అన్నాడు రామయ్య. అప్పుడు ముగ్గురు కలిసి చంద్రయ్య వద్దకు వెళ్లారు. చిరంజీవి వాడితో, ఊరంతా దుర్మార్గుడు అంటున్నారు నిన్ను, ఈ విషయం నీకు తెలుసా అన్నాడు. తెలుసు, ఏ వెదవ ఏమనుకుంటే మాత్రం నాకేంటి అన్నాడు చంద్రయ్య. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు. చిరంజీవి వాని దగ్గరకు పిలిచి, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకొని బ్రతకలేవు, ఇలా అడుక్కు తినకపోతే అని అన్నాడు. ఇష్టమైతే బిచ్చం వేయండి, లేకపోతే మానేయండి, అంతేగాని మాటలు వదలకండి. నేను నా మానాన అడుక్కు తింటున్నానే గాని చెడ్డ పనులు చేయడం లేదు అన్నాడు బిచ్చగాడు. వాడు వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి, చూశారుగా, బిచ్చగాడు కూడా మాట పడటం లేదు. ఊరంతా తనను దుమ్మెత్తి పోసినా చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి చెడ్డ పనులు చేసుకుపోగలుగుతున్నాడు. అలాంటి ఓర్పు చెడ్డవాళ్లకు తప్ప సాధ్యపడదు. అందుకే చెడ్డగా ఉండడం కష్టమన్నాను. మానవ జన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టడం కన్నా కష్టమైన పని ఏమున్నది ఈ లోకంలో అన్నాడు. చిరంజీవి అన్న మాటలలోని చమత్కారం గోపాలయ్యకు అర్థమైంది. గోవిందయ్యకు కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించాయి.
అతను క్రమంగా తన చెడ్డ బుద్ధులు వదిలేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవన మేఘం స్టోరీస్.